హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతని ఉద్ధవుడికి బోధిస్తున్నారు. అందులో భాగంగా మనము 14 అధ్యాయాలని చూసాము. 14వ అధ్యాయంలో అన్ని యోగ విధానాల్లోకెల్లా భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. అయినా సరే మనం అందరం కూడా ఆ భక్తి యోగ స్థితికి చేరుకోలేకపోతున్నాము. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకవేళ భక్తుల సాంగత్యం లేకపోవడము, లేకపోతే పూర్వజన్మ కర్మల ఫలితంగా కావచ్చు, లేకపోతే ప్రస్తుతం మనకున్నటువంటి సాంగత్యాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదేదైనా కారణాలు కావచ్చు, భక్తి యోగ స్థితికి చేరుకోలేకపోతున్నాం. భక్తి యోగ స్థితి అనేటువంటిది చాలా సులువైనది. ఇతర యోగ విధానాల కంటే కూడా చాలా సులువుగా, ఆనందంగా చేయగలిగినటువంటి స్థితి. కేవలం మన చిత్తం మొత్తం కూడా భగవంతుడి పట్ల నిమగ్నమై ఉండాలి. నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేయగలగాలి. భగవంతుడికి శరణాగతులమే అవ్వాలి. ఇది భక్తి యోగ స్థితి. అయితే మనలాంటి కొంతమంది భక్తి యోగ స్థితికి రాలేనటువంటి వాళ్ళు, కొంతమంది పరమాత్మ ధ్యానము, లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనం చూస్తే ప్రస్తుతం కలియుగంలో చాలా మంది భక్తి యోగంలో లేరు. వాళ్ళు ఏదో కర్మ ద్వారానో, జ్ఞానం ద్వారానో, లేకపోతే ఏదో ధ్యానం ద్వారానో పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. ఎంతమంది భక్తి యోగంలో ఉన్నారు నూటికి అనంటే చాలా తక్కువ మంది. మిగిలిన వాళ్ళందరూ ఒక 100 మంది ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి వాళ్ళని కనుక మనం చూసినట్లయితే 10 మంది 15 మంది మాత్రమే భక్తి యోగంలో ఉంటారు. 85 మంది ఇతర యోగ విధానాల్లో ఉన్నారు. అంటే భక్తి యోగం అనేటువంటిది సులువైనదే అయినా, భక్తి యోగం ద్వారానే అత్యంత లాభం వచ్చేదైనా, కలియుగంలో ప్రజలు ఆ భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే ఉద్ధవుడు అష్టాంగ యోగ విధానాన్ని ఏ విధంగా చేస్తారు, అందులో వాళ్ళు ఎవరిని ధ్యానిస్తారు, ఎలా ధ్యానిస్తారు అనేటువంటి విషయాల్ని అడుగుతున్నారు. ఎప్పుడైతే ఈ ధ్యాన పద్ధతి ద్వారా మనం పొందేటువంటి ఫలితాలను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ ఫలితాలకి మించినటువంటి ఫలితం భక్తి యోగంలో వస్తుంది అనేటువంటి విషయం మనకి కృష్ణుడు మొత్తం ధ్యాన యోగ విధానాన్ని చెప్పిన తర్వాత కనుక కంక్లూడ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇంత కష్టతరమైనటువంటి ధ్యాన యోగాన్ని ఆరంభించినా కానీ, ధ్యానం చేసి పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ భక్తి యోగంలో వచ్చేటువంటి ఫలితం రాదు అనేటువంటి విషయాన్ని అప్పుడు తెలుసుకుంటాం మనం. అందుకనే ఉద్ధవుడు అడిగింది ప్రశ్నకి కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. ఓకే. అందుకనే ధ్యాన యోగ ప్రక్రియ మొత్తం కూడా చెప్పారు. ధ్యాన యోగంలో వ్యక్తి శ్వాసను నియంత్రణ చేస్తారు. శ్వాసని నియంత్రణ చేస్తారు. శ్వాసను నియంత్రణ చేయడం ద్వారా ఇంద్రియాలన్నీ కూడా తమ యొక్క ఇంద్రియార్థాల నుంచి దూరం అవుతాయి. అంతేకాదు, వాళ్ళు చాలా మంత్రంతో దాన్ని శ్వాసను నియంత్రణ చేయడం అనేటువంటిది కూడా చేస్తారు. అది ఓంకారంతో అనేటువంటి విషయాన్ని చెప్పారు. పైగా వాళ్ళు ధ్యానం చేసేటువంటి ధ్యాన లక్ష్యం ఏమిటి? చతుర్భుజ పరమాత్మ. నారాయణ రూపమైనటువంటి పరమాత్మ రూపం. ఓకే. పరమాత్మ రూపాన్ని వాళ్ళు ధ్యానం చేస్తారు. పరమాత్మ రూపాన్ని కూడా వర్ణించారు, వాళ్ళు ఏ విధంగా ధ్యానం చేస్తారు. ఈ ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా కళ్ళని మూసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు ఆ ధ్యానాన్ని చేయాలి అనేటువంటిది తెలియచేశారు. ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రక్రియలో వాళ్ళు నిరంతరము ఏకాగ్రతతో చతుర్భుజ నారాయణ రూపాన్ని కనుక ధ్యానం చేయగలిగితే ఆ తర్వాత స్టేజ్ ఏమిటి? చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానం చేశారు. ఆ తర్వాత స్టేజ్ ఏమిటి అని అంటే, ఆ తర్వాత అయినా సరే ఆ, ఆ, భగవానుడిని దర్శనం చేసుకోగలగాలి. నెక్స్ట్ స్టేజ్ పరమాత్మ దర్శనంతో ధ్యాన ప్రక్రియ అంతమైపోదు. భగవంతుని దర్శనం చేసుకోవాలి. అప్పటిదాకా సగం కళ్ళు మూసుకున్న వాళ్ళు పరమాత్మ దర్శనం అయిపోయిన తర్వాత పూర్తి కళ్ళు తెరుచుకోవాలి. తెరుచుకుని ఎవరు చూడాలి? భగవాన్. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని చూడగలిగేటువంటి స్థితికి వెళ్ళాలి. అంటే అది ముక్తి. ముక్తిని కోరుకునేటువంటి వ్యక్తులు భగవంతుడి యొక్క సేవని పొందరు, భగవంతుడి పట్ల ప్రేమని పొందరు. ఇది కృష్ణుడు క్లియర్గా చెప్పేశారు. ఎవరికైతే నాకు ముక్తి కావాలి ముక్తి కావాలి అని అంటారు, యాక్చువల్గా ఇక్కడ చెప్పేటువంటి ముక్తి మనం అనుకున్నటువంటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయి భగవంతుడి యొక్క సేవకులు అవ్వాలి అనుకుని చెప్పేటువంటి ముక్తి కాదు. ఇక్కడ ముక్తి
నిరాకార బ్రహ్మంలో లీనమవడము, లేదంటే పరమాత్మలో లీనమవడము, ఇలాంటి కొన్ని రకాల మధ్యంతర ముక్తులు. వీటన్నింటిని కూడా శాశ్వత ముక్తి అని అనరు. ఓకే. ఏదైతే ఆనందం మీకు భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశంలో కలుగుతుందో, ఆ ఆనందం మీకు ఇతరత్ర ముక్తుల్లో కలగదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళకి ప్రేమ, భక్తి అనేటువంటిది లభించదు. అంతేకాదు భగవంతుడి యొక్క సేవ కూడా లభించదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం. సో ఎప్పుడైతే మనకి ప్రేమ, భక్తి, సేవ అనేటువంటివి లేవో, ఆ తర్వాత మనం ముక్తిని పొందినా కానీ అందులో ఆనందం అనేటువంటిది ఉండదు. ఇక ఓంకారం విషయానికి వస్తే, ఓంకారము అనేటువంటిది మామూలుగా ఏదో ప్రజలతోటి పలికేటువంటి మంత్రం కాదు. దానిని సంస్కృత పదాలలో ఉచ్చరించలేనటువంటి విధంగా మనం పలకాలి. అది హృదయం నుంచి ముక్కు ద్వారా బయటకు వస్తుంది. మాట నోటి ద్వారా వచ్చిన శబ్దం అనేటువంటిది ముక్కు ద్వారా వస్తుంది. అంటే ఆ ఆ ఆ ఉచ్చారణ అలా చేస్తే అది ఆ ఓంకారం అనేటువంటిది మన ఇంటర్నల్ వాయిస్ ఒకటి ఉంటుంది, అది కూడా ఓంకారం. దానితోటి మనం పలికేటువంటి ఆ శబ్దం అనేటువంటిది రెండు రిజనోట్ అవ్వాలి. అంటే ఒకే రకమైనటువంటి శబ్దాన్ని బయటికి రావాలి. అప్పుడు మాత్రమే మనము ఆ పరమాత్మ ధ్యానంలోకి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. ఇదంతా కూడా చాలా కష్టతరమైనటువంటి సైంటిఫిక్ ప్రాసెస్. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఏదో కళ్ళు మూసుకొని ఒక గదిలో తలిపేసుకొని కూర్చొని అప్పుడప్పుడు కదులుతూ, అప్పుడప్పుడు నిద్రపోతూ, అప్పుడప్పుడు మాట్లాడుతూ, అప్పుడప్పుడు ఆ శబ్దం ఈ శబ్దం వినుతూ చేసేటువంటి ధ్యాన ప్రక్రియ కాదు, అంత ఈజీ కాదు. చాలామంది దీన్ని ఒక బిజినెస్ లాగా, చాలామంది మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఎన్నో నేర్పుతాం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రక్రియలు మనకి నేర్పడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మనం పరిపూర్ణతను సాధించడం పక్కన పెట్టండి, మనం కనీసంగా కొంత కూడా పురోగమించం ఆధ్యాత్మికంగా. భగవంతుడి వైపు మన ప్రయాణం ఉండదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అలాంటివి. సో మనం చేసేటువంటి ఏ ఆధ్యాత్మిక సాధనైనా మనం ఒక అడుగు భగవంతుడి వైపు వేయగలగాలి. అది జరగనప్పుడు మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన యొక్క ఫలితం లేదు, వృధా. కాబట్టి ఇలాంటి యోగ ప్రక్రియ ద్వారా ఒకవేళ మనం భగవంతుడిని పొందకపోతే, భగవంతుడి యొక్క ఆ, ఆశీస్సులు లేదా భగవంతుడి యొక్క ధామము, భగవంతుడి యొక్క సేవ పొందకపోతే మరి ఏం పొందుతాం? ఏం పొందుతాం అంటే సిద్ధులు పొందుతాం. ఓకే. సిద్ధులు పొందుతాము, అది కూడా గొప్పగా చేస్తే. అష్టసిద్ధులు అంటారు. 8 రకాల సిద్ధులు. ఇవి ప్రాథమికమైనటువంటి సిద్ధులు. ఇవి కాక 10 రకాల గౌణ సిద్ధులు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 18 రకాల సిద్ధులు ఉన్నాయి. ఈ 18 రకాల సిద్ధులు ఏంటి? ఒకవేళ మనం అష్టాంగ యోగం ద్వారా భగవంతుడు చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో మార్గ మధ్యంలోనే మనం పొందేటువంటి ఈ సిద్ధులేంటి? ఒక్కొక్క సిద్ధి పొందాలి అనంటే ఏ రకమైనటువంటి ధ్యానం చేయాలి మనం? అంటే ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి 18 సిద్ధులు వచ్చేయవు. ఒక్కొక్క రకంగా ధ్యానం చేసిన వాళ్ళకి ఒక్కొక్క సిద్ధి వస్తుంది. ఎలా ధ్యానం చేస్తే ఏ సిద్ధి వస్తుంది, ఎలా ధ్యానం చేస్తే వచ్చినటువంటి ఆ సిద్ధి ద్వారా మనం ఏమి సాధించవచ్చు, దాన్ని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకోవడం గలమా లేదా అనేది మళ్ళీ ఆ తర్వాత మనకు ఉన్నటువంటి స్వతంత్రం. మనమైతే ధ్యానం చేసి సిద్ధిని పొందుతాం. ఆ సిద్ధిని ఎలా వాడతాము? మన భౌతిక అవసరాలకు వాడతామా, లేదంటే తిరిగి మళ్ళీ భగవంతుడి సేవగా వాడతామా? ఒకవేళ భగవంతుడి సేవగా వాడినట్లయితే ఆ సిద్ధుల్ని మనకి భగవంతుడి ధామం దొరుకుతుంది, భగవంతుడి సేవ దొరుకుతుంది. ఒకవేళ అలా కాకుండా మన సొంత అవసరాలకు వాడితే, గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ధ్యానం చేసి వాళ్ళు పొందినటువంటి సిద్ధులతోటి వాళ్ళు ఏం చేశారు? రావణాసురుడు స్వయంగా గ్రహాలన్నిటినీ నియంత్రించగలరు, అదొక సిద్ధి కదండి. గ్రహాలన్నిటిని నియంత్రించగలిగినటువంటి సిద్ధిని కలిగి ఉన్నటువంటి రావణాసురుడు ఆ సిద్ధిని భగవంతుడి సేవలో ఉపయోగించారా, లేకపోతే భగవంతుడికి వ్యతిరేకంగా వాడారా? భగవంతుడికి వ్యతిరేకంగా. దుర్వినియోగపరిచాడు. అందుకనే ఆ భగవంతుడి యొక్క కరుణని, భగవంతుడి యొక్క కృపని పొందలేకపోయారు. చివరికి భగవంతుడితోటే శిక్షింపబడ్డారు. మరి రావణాసురుడంత గొప్పగా మనం ధ్యానం చేయగలమా? రావణాసురుడంత గొప్పగా మనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయా? రావణాసురుడు గొప్ప పండితుడు. మనం అనుకున్నంత అసుర స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ మనం అనుకున్నంత ఆ, అలాంటి వాడు కాదు. రావణాసురుడు చాలా మంచి పండితుడు. నిజానికి రాముడికి ఆ, పౌరోహిత్యం కూడా చేశారు రావణాసురుడు. రాములు వారి తండ్రి మరణించారు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు
రావణాసురుడు తప్ప గొప్ప బ్రాహ్మణుడు ఆ చుట్టుపక్కల పరిధిలో ఎవరు లేరు. లేకపోతే రాముడు ఆయన్నే పిలిచారు. తన తండ్రికి ఆ, అంత్యక్రియలు అంటే పిండకర్మ ప్రదానం చేయడం అనేటువంటిది రావణాసురుడి ద్వారా చేయించారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేశారు. రావణాసురుడు ఎంత గొప్పవాడో చూడండి. తను ఎవరైతే శత్రువు పిలిచినా వెళ్ళి ఆ పౌరోహిత్యం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. పగలు కదా యుద్ధం చేసేది, రాత్రి కాదు కదా. సో యుద్ధం ముగించిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణుడు అయిపోయాడు. మళ్ళీ రాముడికి చేయాల్సినటువంటి పిండక్రియలు అనేటువంటివి రాముడి వారికి అడిగిన విధంగా పిండక్రియలు చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లేదు, ఇంకా రావణాసురుడు ఒక్కడే ఉన్నాడు. అందుకని రావణాసురుడితో చేయించాడు. అంత తెలివితేటలుండి, అంత జ్ఞానం ఉండి, అంత శక్తి ఉండి, అంత సామర్థ్యం ఉండి, అంత ధ్యాన శక్తి కూడా ఉండి, తను పొందినటువంటి సిద్ధులను కూడా ఉంచుకొని మరి ఏమి సాధించాడు? తనకున్నటువంటి సిద్ధులతోటి సీతను అపహరించారు, మాయా సిద్ధులతోటి. తనకున్నటువంటి సిద్ధులతోటి దేవతలకి ఇబ్బంది కలిగించారు. తనకున్నటువంటి సిద్ధులతోటి చివరికి భగవంతుడిని వ్యతిరేకించాడు. అందుకనే భగవంతుడు ఆ సిద్ధులని ఆయనని అందరినీ కూడా హరించి వేయటం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ధ్యాన ప్రక్రియలో మనం తెలుసుకోబోయేటువంటి ఈ సిద్ధులు ఏంటి, ఆ సిద్ధుల ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి తెలుసుకుంటే ఆ సిద్ధుల్ని మనం ఒకవేళ భగవంతుడి సేవలో ఉపయోగిస్తామా లేదా ఉపయోగించకపోతే మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి, దానికంటే ఉత్తమమైనటువంటి పరిస్థితి ఏమిటి, ఒకవేళ భక్తి యోగంలో ఉంటే మనకి సిద్ధులు రావా, ఒకవేళ వస్తే ఏమేమి సిద్ధులు వస్తాయి, ఆ సిద్ధులు మనం ధ్యాన ప్రక్రియ ద్వారా పొందినటువంటి సిద్ధులతో సమానమా, ఎక్కువ తక్కువ అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు 15వ అధ్యాయంలో చూద్దాం. ఓకే. సో సుజాత మాతాజీ మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. సుజాత మాతాజీ. ఉమాపతి ప్రభు మీరు చదువుతారా? చదవండి. చదవండి. శ్రీ జితేంద్రియస్య భగవానువాచ. యుక్తస్య జితశ్వాసస్య యోగినః జితేంద్రియస్య యుక్తస్య జితస్వాస్య యోగినః మయి ధారయత చేత ఉపతిష్టంతి సిద్ధయః. మయి ధారయతశ్చేత ఉపతిష్టంతి సిద్ధయః. భగవానుడు పలికను, ఉద్ధవ, జితేంద్రియుడు స్థిరచిత్తుడు జితస్వాసుడయి మనస్సును నాయందు నిలిపిన యోగికి యోగ సిద్ధులు సంప్రాప్తి మగును. ప్రపాదికి జై. అనిమా సిద్ధి వంటి 8 ప్రధాన సిద్ధులు, 10 గౌణ సిద్ధులు ఉన్నవి. కృష్ణ భక్తి భావన వికాసమునకు ఈ యోగ సిద్ధులు వాస్తవమునకు అవరోధములనియు కనుక మనుజుడు వాటిని కోర రాదనియు ఈ 15వ అధ్యాయమున శ్రీకృష్ణ భగవాను వివరించను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనం. ఓకే. జితేంద్రియుడు స్థిరచిత్తుడు జితశ్వాసురుడై మనస్సును నాయందు నిలిపిన యోగికి యోగ సిద్ధులు సంప్రాప్తమగును. ఎవరైతే ధ్యాన ప్రక్రియలో మనసును పరమాత్మ మీద నిలబెడతారో అలాంటి వాళ్ళకి సిద్ధులు వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే, ఎస్ సిద్ధులు వస్తాయి, కానీ ఏదైతే సిద్ధులను వాళ్ళు పొందారో ఆ సిద్ధులే వాళ్ళకి భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి అవరోధాలవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇది కూడా ఒక విధానం, ఈ విధానం ద్వారా భగవంతుడి ప్రాప్తి పొందుదాము అని అనుకోవచ్చు. కానీ ఈ విధానంలో మనం పొందేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాలు మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసే ప్రమాదం ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. సో భగవంతుడు ఆ విషయాన్ని ఈరోజు మనకి సారాంశంగా ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు అని మనకి భాష్యంలో చెప్తున్నారు. 2వ శ్లోకం. సుజాత మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ. శ్రీ ఉద్ధవ ఉవాచ. కయా ధారణయా కాస్వీత్ కథం వా సిద్ధిరచ్యుత. కయా ధారణయా కాస్వేత్ కథం వా సిద్ధిరచ్యుత. కతి వా సిద్ధయో బ్రూహి యోగినాం సిద్ధిదో భవాన్. కతి వా సిద్ధియో బ్రూహి యోగినాం సిద్ధిదో భవాన్. శ్రీ ఉద్ధవుడు పలికెను, అచ్యుత, ఏ పద్ధతి చేత యోగస్థితి సంప్రాప్త్యమగును, అట్టి సిద్ధి యొక్క స్వభావం ఎట్టిది, యోగ సిద్ధులు ఎన్ని ఉన్నవి, ఈ విషయములను నాకు వివరింపుము. నిజముగా నీవు సకల సిద్ధిదాయకుడవై ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో మొత్తం యోగ సిద్ధులు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా యోగం చేస్తే ఈ సిద్ధులు వస్తాయి, ఆ వచ్చిన సిద్ధుల యొక్క స్వభావం ఏమిటి, 3 ప్రశ్నలు అడిగాడు.
ఏంటి సిద్ధులు ఎలా వస్తాయి, ఏ యోగ పద్ధతి ద్వారా సిద్ధులు వస్తాయి, వచ్చినటువంటి సిద్ధుల యొక్క స్వభావం ఏమిటి, మూడవది అసలు యోగ సిద్ధులు ఎన్ని రకాలు ఉన్నాయి. ఓకే, ఇది ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా 3వ శ్లోకం నుంచి భగవంతుడు ఏం చెప్తున్నారో విందాం. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. శ్రీ భగవానువాచ. మంగతాయర్ మాతాజీ, లక్ష్మీ రూప మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవాన్ ఉవాచ. సిద్ధయోష్టాదశ ప్రోక్త ధారణా యోగపారగై సిద్ధయో దష్టాదశ భోక్త ధారణా యోగ పారగైః తాసామష్టౌ మత్ప్రధానా దశైవ గుణహేతవః తాసామష్ట మత్ప్రధాన దశై గుణహేతవః. భగవానుడు పలికెను, 18 రకముల యోగ సిద్ధులు ధారణలు ఉన్నవి. యోగ పారంగతులు ప్రకటించియుండిరి. వీటిలో నన్ను ఆశ్రయించినవై 8 ప్రధానములు కాగా, భౌతిక సత్వగుణము నుండి ఉద్భవించినవై 10 గౌడములై ఉన్నవి. భాష్యము. మత్ప్రధాన తాను పదమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించింది. శ్రీకృష్ణుడే 8 ప్రధాన యోగ సిద్ధులకు ధారణలకు సహజముగా ఆశ్రమై ఉన్నాడు. ఏలైనా అట్టి సిద్ధులు అతని శక్తి నుండియే బహిర్గతమగుచుండును. ఆ విధముగా స్వయముగా భగవానుని యందు, భగవంతుని పార్షదుల యందు పూర్ణముగా వికసితమై ఉండును. లౌకికులు అట్టి శక్తులను యాంత్రికముగా పొందినప్పుడు వారికి సంప్రాప్తమైనవి గౌడ వర్గమునకు చెందినవై మాయా ప్రకటములుగా భావింపబడును. భక్తి యోగ నిర్వహణకై విశుద్ధ భక్తులు సహజముగానే భగవంతుని నుండి అద్భుతమైన శక్తులను బడయుచుందురు. ఇంద్రియ భోగార్థము యోగ సిద్ధి బడయుటకు యాంత్రికముగా యత్నించినచో ఆ సిద్ధులను భగవానుని బాహ్య శక్తి యొక్క గౌడ విస్తారములుగానే భావించవలసి ఉండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఏవైతే యోగ సిద్ధులు ఉన్నాయో ఆ యోగ సిద్ధులు మొత్తం 8, దానితో పాటు 10 గౌణ సిద్ధులు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి 18 గౌణ సిద్ధులు ఉన్నాయి. ఉద్ధవుడు అడిగినటువంటి ఒక ప్రశ్న, ఎన్ని యోగ సిద్ధులు? దానికి ఇక్కడ సమాధానం చెప్పేశారు. 8 + 10 18 అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ యోగ సిద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటివే. అందుకనే భగవంతుడిని మనం ఏమంటామండి? యోగేశ్వరుడు. ఓకే, ఎవరైతే ధ్యానం ప్రక్రియ ద్వారా ఇలాంటి సిద్ధులను పొందుతారో నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకుంటారు. వాళ్ళు పొందినటువంటి సిద్ధులతో వాళ్ళు భగవంతుడిని ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ సిద్ధులన్నీ భగవంతుడు ఇస్తేనే వచ్చినాయి అని. వీళ్ళకి అంటే మనం ఇచ్చిన శక్తితోటి మన మీదనే యుద్ధం చేసినట్టు అనమాట. శక్తి ఇచ్చిన వాడికి ఇంకెంత శక్తి ఉండాలి? శక్తి తీసుకున్న వాడికంటే ఎక్కువే ఉంటుంది కదా. కానీ ఆ సిద్ధులు పొందినటువంటి వ్యక్తి, సిద్ధులు ఇచ్చినటువంటి వ్యక్తితోటి నీకంటే నేను గొప్ప అంటే, నీకంటే నేను యుద్ధం చేసి నిన్ను ఓడించగలను అంటే, అది నిజానికి వాళ్ళకి భగవంతుడి పట్ల జ్ఞానం లేకపోవడం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవడం. వాళ్ళు ఎంత గొప్ప సిద్ధులు సాధించినా, వాళ్ళు ఎంత గొప్ప యోగులైనా వాళ్ళు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేనప్పుడు అలాంటి సిద్ధులు, అలాంటి జ్ఞానం యొక్క విలువ ఏమీ ఉండదు. వాళ్ళు పొందినటువంటి జ్ఞానం యొక్క మూలం ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కానీ ఆ మూలాన్నే ఛాలెంజ్ చేసి ఆ మూలంతో యుద్ధం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఓడిపోతున్నారు. ఓకే, సో ఈ 8, 10 ఏమిటి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. సర్వరాధ్య మాతాజీ. అణిమా మహిమామూర్తేర్లఘిమా ప్రాప్తిరింద్రియై. అని హరే కృష్ణ ప్రభుజీ తనర్పణం. అణిమా మహిమా మూర్తేర్లిఘియా హిమా ప్రాప్తిరింద్రియైః ప్రాకామ్యం శృత దృష్టేష్ శక్తి ప్రేరణమీసిత. ప్రాకామ్యం శృత దృష్టేషు శక్తి ప్రేరణమీసిత. గుణేష్వసంగో వసిత యత్కామస్తదవస్యతి.
గుణేశ్వసంగో వసితా యత్కాశు తదవస్యతి. ఏతామే సిద్ధయ సౌమ్య అష్టావౌత్పత్తికామతా. ఏతామే సిద్ధయః సౌమ్య అష్టావోత్పత్తికామతః. హరే కృష్ణ. 8 ప్రధాన యోగ సిద్ధులలో 3 ద్వారా మనుషుడు తన దేహము రూపాంతరము కావించుకొనగలడు. అవే సూక్ష్మాతి సూక్ష్మమైన దాని కన్నను సూక్ష్మముగా నగుటకు అణిమ, అత్యంత ఘనమైన దాని కన్నను ఘనముగా నగుటకు మహిమ, అత్యంత తేలికైన దాని కన్నను తేలికగా నగుటకు లఘిమ అనునవి ప్రాప్త సిద్ధి ద్వారా యోగి తాను కోరినది పొందగలడు. ప్రాకామ్య సిద్ధి ద్వారా అతడు ఇహలోకంలో గాని పరలోకంలో గాని ఏ భోగ్య వస్తువునైనా పొందగలడు. ఈ సిద్ధసిద్ధి ద్వారా అతడు మాయ యొక్క ఉపశక్తులను ప్రేరణ కలిగించగలడు. వశిత సిద్ధి అనేది నియంత్రణ శక్తి ద్వారా మనుజుడు త్రిగుణ ప్రభావంచే అడ్డగింపబడకుండును. కామావసాయిత సిద్ధిని పడిసిన వాడు ఎచ్చటో నుండి దేనినైనా అపరిమిత స్థాయిలో పొందగలడు. సౌమ్యుడు ఉద్ధవ, ఈ అష్టసిద్ధులు జగత్తునందు సహజముగానే నెలకొనినవై నిరతిశయములను భావింపబడినవి. రూపాదుల వారి భాష్యం. అణిమా సిద్ధి ద్వారా మధుడు ఎంత సూక్ష్మగా కాగలడు అనగా అతడు రాయిలోనైనా ప్రవేశించగలడు, లేదా ఎట్టి అవరోధం నుండైనా ప్రయాణించగలడు. మహిమా సిద్ధి ద్వారా అతడు అత్యంత పెద్దగానైనా సమస్తమును ఆక్రమించగలడు. ఇక లఘమా సిద్ధి ద్వారా అతడు అత్యంత తేలికగైన సూర్యకిరణములను అధిరోహించి సూర్యమండలం చేరగలడు. ప్రాప్తి సిద్ధి ద్వారా మనుషుడు ఎచ్చోట నుండినైనా దేనినైనా పొందగలడు. తన వ్రేలితో చంద్రునైనా అతడు స్పృశించగలడు. ఈ యోగ సిద్ధి ద్వారా అతడు ఇతర జీవుని ఇంద్రియములలోనికి ఆయా ఇంద్రియములు అధిష్టాన దేవతల ద్వారా ప్రయాణించగలడు. ఈ విధంగా ఇతరుల ఇంద్రియములను ఉపయోగించుకొని అతడు దేనినైనా సాధించగలడు. ప్రాకామ్య సిద్ధి ద్వారా అతడు ఇహపరలోకంలోని ఎట్టి భోగవస్తువుని అనుభవించగలడు. ఈశ్వర సిద్ధి నియమాశక్తి ద్వారా మనుషుడు మాయా యొక్క ఉపశక్తులను వాడుకొనగలడు. అవి భౌతికమైనవి అనగా యోగ సిద్ధులను సాధించినప్పటికీ అతడు మాయా నియంత్రణకు అధిగమింపజాలడు. కానీ మాయ యొక్క ఉపశక్తులను అతడు ప్రేరేపింపగలడు. వైశాసిద్ధి ద్వారా మనుషుడు ఇతరులను తన ఆధీనంలోకి తెచ్చుకొనగలుగును, లేదా తాను త్రిగుణముల ఆధీనములకు పరునిగా అగును. తుదకు కామవా సాయితా సిద్ధి ద్వారా అతడు నియంత్రణము, ప్రాప్తి, భోగమునకు సంబంధించిన అత్యధిక శక్తిని పడేయగలడు. ఆది సహజము నిరతిశయముల గుట్టను ఈ శ్లోకమందలి వైత్పత్తిక అనే పదం సూచించండి. ఈ అష్టసిద్ధుల్లో ఆదిలో శ్రీకృష్ణ భగవాన్ యందు సర్వోత్కృష్ట స్థాయిలో ఉండేటది. శ్రీకృష్ణ సూక్ష్మమైన పరమాణువులను ప్రవేశించను. అత్యంత ఘనముగాను మహావిష్ణు రూపంలో అతడు కోట్ల కొలది విశ్వమును శ్వాస ద్వారా సృజించను. ఆ భగవానుడు అత్యంత తేలికగా లేదా సూక్ష్మగానైనా గొప్ప యోగులకైనను కానరాకుండాను. భగవంతుని ప్రాప్తి సిద్ధి పరిపూర్ణమైంది. ఏలైనగా సమస్త జగత్తును అతడు నిత్యముగా తన దేహమందే నిలుపుకొనును. దేవదేవుడి నిక్కముగా తనకి ఇష్టమైన దాన్ని భోగించగలడు. సకల శక్తులను నియంత్రించగలడు. ఇతరులందరినీ శాసించగలడు. సంపూర్ణ శక్తిమత్వము ప్రదర్శించగలడు. కనుక ఈ అష్టసిద్ధులు ఆ భగవంతుని యోగ శక్తి యొక్క అల్ప విస్తారములే అయ్యుండును. అతడే భగవద్గీత యందు యోగేశ్వరునిగా సకల యోగ సిద్ధుల్లో ఈశ్వరుడు పిలువబడినాడు. ఈ అష్టసిద్ధులు ఆదిలో దేవదేవుని యందే ఉన్నట్టి కనుక కృత్రిమైనవి గాక సహజములు నిరతిశయములు అయి ఉన్నవి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, 8 సిద్ధుల గురించి ఇక్కడ తెలియచేస్తారు. వీటిని ప్రధాన సిద్ధులు అని అంటారు. ఓకే, రెండవది గౌణ సిద్ధులు. గౌణ సిద్ధుల గురించి తర్వాత తెలియజేస్తారు. ప్రధాన సిద్ధులు 8. అందులో ఒకటి దేహాన్ని రూపాంతరం చేసుకునేటువంటివి 3 రకాల సిద్ధులు ఉన్నాయి. ఓకే, ఆ రూపాంతరం చేసుకునేటువంటి 3 రకాల సిద్ధుల్లో ఒకటి అణిమ. అణిమాలో మనం ఎలా మారిపోవచ్చు అంటే మనకు ఉన్నటువంటి రూపం కంటే చిన్న రూపంగా మారిపోతుంది. మన రూపాంతరం అయిపోతుంది. అంటే మనం ఒక చిన్న వస్తువుగా, చిన్న జీవిగా మనం మారిపోవచ్చు. మీరు ఒకవేళ చూస్తే లంకకి వెళ్ళినప్పుడు హనుమంతుడు చిన్నగా అయిపోయి కింద నుంచి వెళ్ళిపోతారు. ఓకే, అది రూపాంతరం చెందారు. రూపాన్ని చేంజ్ చేసేసారు అనమాట. హనుమంతుడికి అణిమా సిద్ధి ఉంది. హనుమంతుడు ఏమన్నా యోగాన్ని చేశాడా? హనుమంతుడు భక్తుడు కదా, హనుమంతుడు భక్తుడు. రెండవది అత్యంత ఘనమైన దానికన్నా ఘనంగా మారడం. మనకంటే పెద్దగా ఎవరైనా మన ముందున్నారనుకోండి, వాళ్ళకంటే పెద్దగా మనం అయిపోగలగాలి. మనం ఎందుకు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండని ఎత్తాలంటే ఏం చేయాలి? కొండకి 10 రెట్లు సైజు మనం అవ్వాలి. అప్పుడే కదా మనం
హనుమంతుడు ఈ పని కూడా చేశాడు. ఎస్, లంకలో చేస్తాడు కదా ప్రభుజీ. ప్రభుజీ రౌండ్ గా చుట్టి ఎక్కే ప్రేరేపించేటప్పుడు మిగతా వానరులందరూ అప్పుడు తన యొక్క అర్థాన్ని చూపిస్తారు ప్రభుజీ. వీళ్ళు పొగుడుతుంటే ఆయన యొక్క రూపం పెరిగిపోతా ఉంటది. అవును. ఓకే. సో ఘనమైన దానికంటే ఘనముగా అయిపోయేటువంటి సిద్ధి మహిమా సిద్ధి. ఎవరైనా రాసుకుంటున్నారా? అణిమా సిద్ధి మొదటిది. రెండవది ఏంటి? మహిమా సిద్ధి. మహిమా లగిమ సిద్ధి. లగిమ లగిమా ఇక సిద్ధి. మూడవ సిద్ధి లఘిమ. లగిమ లఘిమ అంటే దూదిలాగా తేలికైపోతాం, గాలిలో ఎగిరిపోగలం అనమాట. ఓకే. సో మనం అలానే ఉన్నా గాలిలో ఎగిరిపోగలం. హనుమంతుడు ఎగిరారా గాలిలో? దూదిలాగా. ఎగిరాడు ప్రభుజీ. ఎస్, అది లఘిమా సిద్ధి. తర్వాత ప్రాప్తి సిద్ధి. ఇందులో రూపాంతరాలు ఉండవు కదా, మనం ఇలానే ఉంటాం, కానీ మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది. మనకి ఏది కావాలంటే అది పొందుతాం. ఆ జాబ్ కావాలంటే ఆ జాబ్ వచ్చేస్తుంది, ఆ మనిషి కావాలంటే మనిషి వచ్చేస్తాడు, ఏది కావాలంటే అది. కొంతమందిని అంటుంటారు, అదేంటి నీ లైఫ్లో ఫెయిల్యూర్ ఉండదా, నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది అని అంటారు. వాళ్ళకి ప్రాప్తి సిద్ధి ఉండొచ్చు. అందుకని వాళ్ళకి ఈ పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి యోగ బలం వల్ల వాళ్ళకి ప్రాప్తి సిద్ధి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు మనసులో ఏది కోరుకుంటే అది జరిగిపోద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాకమ్య సిద్ధి. వాళ్ళు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఏ భోగ్య వస్తువునైనా పొందగలరు. ఇది ప్రాప్తి సిద్ధికి మించిన సిద్ధి అన్నమాట. ఏంటిది? ప్రాకమ్య సిద్ధి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడే కాదు, ఇహలోకం కాదు, పరలోకంలో కూడా, వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా లేకపోతే ఇంకేదన్నా ఉత్తమ లోకాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏది కావాలంటే అది కూడా ఏంటి? భోగ్య వస్తువులు ఎంజాయ్ చేయడానికి. అంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి. ఇక తర్వాత సిద్ధి ఈషిత సిద్ధి. ఈషిత సిద్ధి ద్వారా మాయ యొక్క ఉపశక్తులకు ప్రేరణ కలిగించగలడు. ఓకే. అంటే మాయ చేసేయటం అనమాట, కనిపించేది కనిపించకుండా చేసేయటం, లేనిది ఉన్నట్లు చూపించడం, ఉన్నది లేనట్లు చూపించడం. ఓకే. అలాంటి సిద్ధి. ఇంద్రజాలం అంటారు చూసారా? ఇంద్రజాలం నిజానికి ఇప్పుడు మనం వాళ్ళు చేసే ఇంద్రజాలాలన్నీ మనకు అర్థం కాకుండా చేస్తారు, కానీ నిజానికి అక్కడ ఉంటుంది. అది మనకు అర్థం కాదు, మన కళ్ళకు అర్థం కాకుండా వాళ్ళు మాయ చేస్తారు. అది వాళ్ళకేమి ఏది సిద్ధులు లేవు, కాకపోతే మన కళ్ళకి మాయ చేస్తారు వాళ్ళు. ఓకే. కానీ ఇక్కడ చెప్పేది, ఇప్పుడు మన చేతిలో పిచ్చుక లేకపోయినా కానీ పిచ్చుకని తీసుకొచ్చి చూపించగలగాలి. ఒక మంత్రం ఇట్లా అంటే చిటికి వచ్చేస్తుంది కదా, అది. సో తర్వాత వసితా సిద్ధి అనేటువంటి నియంత్రణ శక్తి ద్వారా మనుషుడు త్రిగుణ ప్రభావంచే అడ్డగింపబడకుండును. వసిత, వశపరుచుకోవడం, వశపరుచుకునేటువంటి సిద్ధి అనమాట ఇది. కామావసాయిత సిద్ధిని బడసిన వాడు ఎచ్చోట నుండి అయినను దేనినైనను అపరిమిత స్థాయిలో పొందగలడు. అంటే కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎక్కడైనా సరే దాన్ని అమితంగా పొందగలుగుతాడు. సో ఇప్పుడు ఉద్ధవుని ఉద్దేశించి ఆయన అంటున్నారు, సౌమ్యుడా, ఈ అష్టసిద్ధులు జగత్తునందు సహజముగానే నెలకొనినవై నిరతిశయములు అని భావింపబడినవి. ఎందుకు ఇవి రియల్, ఇవి ఇమాజినరీ కాదు, ఇవి ఊహాతీతమైనటువంటివి కాదు, ఊహించుకునేటువంటివి కావు. ఇది నిజమా అబద్ధమా అంటే ఇది నిజమే. ఎందుకు అవి నిజము? ఎందుకు అవి నిజం అంటే ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి కాబట్టి. ఈ సిద్ధులన్నిటికీ మూలం భగవంతుడు కాబట్టి, భగవంతుడి నుంచే వచ్చినాయి కాబట్టి, యోగేశ్వరుడైనటువంటి భగవంతుడి నుంచి వచ్చాయి కాబట్టి, ఏదైతే ప్రకటింపబడినవో ఇవన్నీ కూడా భగవంతుడికి ఉన్నటువంటి సిద్ధుల్లో పాక్షికమైనవి. ఓకే. అందుకని ఇవన్నీ కూడా సహజమైనవే, ఇవన్నీ కూడా నిరంతరం ఉండేటువంటివే అనేటువంటిది చెప్తున్నారు. నెక్స్ట్ లీలాకారిణి మాతాజీ. అనూర్మిమత్వం దేహేస్మిన్ ధూరశ్రవణ దర్శనం. అనుర్మిమత్వా దేహోऽస్మిన్ దూరశ్రవణ దర్శనం. మనోజవ కామరూపం పరకాయ ప్రవేశనం. మనోజవః కామరూపం పరకాయ ప్రవేశనం. స్వచ్ఛంద మృత్యుర్దేవానాం సహ క్రీడానుదర్శనం. స్వచ్ఛంద మృత్యుర్దేవానాం సహ క్రియానుదర్శనం. యథా సంకల్ప సంసిద్ధిర్ ఆజ్ఞా ప్రతిహతా గతిః.
యథా సంకల్ప సంసిద్ధి ఆజ్ఞా ప్రతిహత గతి. హరే కృష్ణ. ఆకలి దప్పికల నుండి ఇతర దేహ కలతల నుండి ముక్తుడగుట, అత్యంత దూరం నుండి ఏ విషయములను వినుట, దర్శించుట, మనోవేగముతో దేహమును గతిశీలం కావించుట, కోరిన రూపములను ధరించుట, ఇతరుల దేహములోకి ప్రవేశించుట, ఇచ్ఛామరణములను పొందుట, అప్సరసలను గూడి దేవతలు కావించేటి క్రీడను తిలకించుట, సంకల్పమును పూర్తిగా నెరవేర్చుకొనుట, అడ్డులేనట్టి ఆదేశాలను నొసుగుట అను శక్తులు ప్రకృతి గుణాల నుండి అయ్యేడి 10 గౌణ సిద్ధులు. హరే కృష్ణ. ఇక్కడ గౌణ సిద్ధుల గురించి తెలియజేశారు. ఈ గౌణ సిద్ధులు 10 రకాలు. ఈ 10 రకాలు ఏంటంటే ఎన్నాళ్ళైనా సరే తినకుండా ఉండగలగాలి. ఆకలి దప్పిక అనేటువంటివి మనకు ఉండవు. అది ఒక సిద్ధి. సో దేహ కలతల నుంచి ముక్తి, శారీరకమైనటువంటి కష్టాలు ఉండవు. ఆకలి వలన దప్పిక వలన కలిగేటువంటి శారీరక కష్టాలు మనకి ఉండవు. అత్యంత దూరం నుంచే ఏదైనా చూడగలగడం, అత్యంత దూరంలో జరుగుతున్నటువంటి మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మనం వినగలగడం. అంటే మన కళ్ళకి మన చెవులకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. మనం కొంత దూరం వరకు చూడగలం. వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధి వల్ల వాళ్ళు ఇంకెక్కడో ఏదో జరుగుతున్నా కానీ చూడగలుగుతారు. కళ్ళు మూసుకొని కూడా చూడగలుగుతారు. దాన్ని దివ్య దృష్టి అంటారా, దాన్ని ఏమంటారు, టెలోపతి, ఇంకేదో అంటారు. ఓకే. సో కొంతమందికి ఇక్కడున్నా కానీ ఎక్కడో ఏదో జరుగుతున్నా కానీ తెలుస్తుంది, వాళ్ళకి వినగలుగుతారు. మనోవేగంతో దేహాన్ని ప్రయాణం చేసేలా చేయడం. ఇప్పుడు మీరు మనసులో ఒకటి సంజయుడు చూసినట్టుగాన అది కాదు, అది దివ్య దృష్టి. ఓకే. మనోవేగంతో ప్రయాణం చేయగలగడం అంటే ఇప్పుడు మనసు స్వర్గం గురించి ఆలోచించింది అనుకోండి. ఇక్కడి నుంచి స్వర్గానికి ఫిజికల్గా బయలుదేరితే ఎంత టైం పడుతుంది పోవాలంటే? ఈ లోపలనే మనం మరణిస్తాం. ఓకే. అంత కాంతి మైళ్ళు ఉంటుంది, అంత దూరం మనం ప్రయాణించలేం. కానీ ఏ క్షణంలో అయితే మనసులో ఆలోచన వచ్చిందో ఆ క్షణంలోనే అక్కడికి వెళ్ళిపోగలగడం అంటే మనోవేగంతో ప్రయాణం చేయగలిగేటువంటి ఒక సిద్ధి. కోరిన రూపాన్ని ధరించుట, మనకి ఏ రూపం కావాలంటే ఆ రూపం. తర్వాత ఇతరుల దేహంలోకి ప్రవేశించుట, పరకాయ ప్రవేశం అంటారు తెలుసా? సినిమాలలో ఇదివరకు పరకాయ ప్రవేశాలు సినిమాలు చూసేవాళ్ళం. ఇదివరకు సినిమాల్లో పరకాయ ప్రవేశాలు కనిపించాయి. ఇప్పుడు సినిమాల్లో అవన్నీ ఉంటాయని కూడా తెలియదు పాపం, అందుకని అలాంటి సినిమాలు తీయట్లేదు. ఓకే. తర్వాత ఇచ్ఛా మరణాన్ని పొందుట, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించాలి. ఈ సిద్ధి ఎవరికి ఉందండి? భీష్ముడికి ఉంది ప్రభు. భీష్ముడికి ఉంది. భీష్ముడికి ఎవరు ఇచ్చారు ఆ సిద్ధి? ఆయన తండ్రి ఇచ్చాడు. అంటే ఆయన తండ్రి దగ్గర ఉంది కాబట్టి ఇచ్చాడు. అంటే ఇచ్ఛామరణాన్ని పొందేటువంటిది కూడా ఈ సిద్ధే. అది కాకపోతే అది ప్రాథమిక సిద్ధి కాదు, అది గౌణ సిద్ధి. తర్వాత అప్సరసల నుండి దేవతలు కావించడి క్రీడలను తిలకించుట, మనం స్వర్గంలో జరిగేటువంటి క్రీడలు ఉంటాయి చూసారా, వాటిని కూడా మనం చూడగలగడం. సంకల్పమును పూర్తిగా నెరవేర్చుకునుట, మనం ఏదైనా సంకల్పం తీసుకుంటే 100% అది అయ్యిందా. కొంతమంది ఉంటారు కదండి అలా, అనుకుంటే చేసి తీరతాడరా అంటాం చూసారా. వీడు అనుకోడు కానీ అనుకుంటే ఏదైనా చేస్తాడని అంటారు. అదనమాట. దానికి కూడా అది ఒక సిద్ధి ఉండాలన్నమాట. అడ్డు లేనటువంటి ఆదేశములను వసగుట అను శక్తులు ప్రకృతి గుణముల నుండి ఉత్పన్నమయ్యే 10 గౌణ సిద్ధులు. ఓకే. నెక్స్ట్ 8, 9 శుభంగి మాతాజీ. త్రికాలజ్ఞత్వమద్వంద్వం పరచిత్తాధ్యభిజ్యత. త్రికాలజ్ఞత్వమద్వంద్వం పరచిత్తాధ్యభిజ్ఞత. అజ్ఞర్కాంభు విషాధీనాం ప్రతిష్టంభోపరాజయః. అర్ఘ్యంబు విషాదీనాం ప్రతిష్టంభోపరాజయః. ఏతాశ్చోద్దేశతః ప్రోక్తా యోగధారణ సిద్ధయః. ఏతాశ్చోద్దేశతః ప్రోక్తా యోగధారణ సిద్ధయః. యయా ధారణయా స్యాధ్యధావా స్యాన్నిబోధ మే. యయా ధారణయా స్వాధ్యధావా స్నాన్నిబోధ మే. భావము:
భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగగలిగే శక్తి, శీతోష్ణాది ద్వంద్వములను సహింపగలుగుట, ఇతరుల మనస్సును ఎరుగగలుగుట, అగ్ని సూర్య జల విష ప్రభావములను స్తంభింపచేయుట, ఇతరులచే జయింపబడకుండుట అనేది 5 సిద్ధులు, యోగ ధారణ సిద్ధులు. వీటన్నింటినీ నేను వాటి నామములు లక్షణములను బట్టి చెప్పి తిని. ఇప్పుడు ప్రత్యేకమగు ధారణ నుండి విశేషమగు సిద్ధి కలిగేటి విధమును దాని యందలి పద్ధతిని కూడా నా నుండి వినుము. భాష్యము. ఇది వరకే పేర్కొనబడిన ఇతర సిద్ధుల కన్నను ఈ 5 సిద్ధులు అత్యంత హీనములైనవని ఆచార్యులు అభిప్రాయపడి, ఏలైనా దాదాపుగా ఇవి సాధారణమగు శారీరక మానసిక కలాపములనే కూడి ఉండును. అర్ఘ్యక్యాంబుష విధానం. ఒక నిమిషం. అర్ఘ్యక్యాంబుష విధానం ప్రతిష్టంభు అగ్ని సూర్యుడు జలము విషము మున్నగు వాటి ప్రభావం నిరోధించుట అను సిద్ధి ఎందలి మున్నగు వాటి అను పదము అన్ని రకములకు ఆయుధములను గోళ్లు దంతములు దెబ్బలు శాపములు మున్నగు వాటి దాడికి అప్రభావితముగా నుండుటను సూచించునని శ్రీల మధ్వాచార్యులు అభిప్రాయపడిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. ఇంకొన్ని సిద్ధుల గురించి చెప్తున్నారు. భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగగలిగిన శక్తి. ఇది ఎవరికి ఉందండి? త్రికాలజ్ఞుడు. ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవంతుడు. అండ్ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, త్రికాలజ్ఞుడు. ఎవరు? అవును ప్రభుజీ. శివుడు. 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 శీతోష్ణాది ద్వంద్వములను సహింపగలుగుట. ఎంత వేడున్నా తట్టుకోగలరు. మంటల్లో దూకేస్తారు కానీ వాళ్ళకి ఏం కాదు. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? ఆ? మంటల్లో దూకినా ఏం కాని వాళ్ళు ఎవరున్నారు? ప్రహ్లాదుని పట్టుకుని మంటల్లో కూర్చుంటుంది. ఎవరు ఆమె? ఓకే. సో అంతేకాదు, అతి శీతలంలో కూడా వాళ్ళకి ఏం కాదు, సహింపగలుగుతారు. ఇతరుల మనస్సును ఎరుగగలుగుట. మీరందరూ అగ్ని సూర్య జల విష ప్రభావములను స్తంభింపజేయుట. ఓకే, విషం తాగినా వాళ్ళకి ఏం కాదు. అగ్ని సూర్య జల విష ప్రభావాలను స్తంభింపజేయగలుగుట. వాటి వలన కలిగేటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట వాళ్ళకి. ఇతరులచే జయింపబడకుండుట. వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు ఇంకొకళ్ళతోటి. 5 సిద్ధులు యోగధారణ సిద్ధులు. వీటన్నిటిని నేను వాటి నామములు లక్షణములను బట్టి చెప్తిని. ఇప్పుడు ప్రత్యేకముగు ధారణ నుండి విశేషముగు సిద్ధి కలిగిన విధానమును దాని అందరి పద్ధతిని కూడా నా నుండి వినుము. ఇప్పుడు ఎలా ధారణ. ఇప్పుడు ధారణ అంటే ఏంటండి? ధ్యానించేటువంటి లక్ష్యాన్ని ధారణ చేయాలి ఫస్ట్. ఓకే, ధ్యాన లక్ష్యాన్ని ధారణ చేయాలి, ఆ తరువాత ధ్యానం చేయాలి. అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు మీద, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం పట్ల, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద ధ్యానం చేస్తారు. ముందు దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, మీరు చూస్తే ధ్రువుడు ధ్యానం చేయడానికంటే ముందు ఆయన ఏం చేశాడు? నారదుడు చెప్పినట్లు ఒక రూపాన్ని తయారు చేసి ఆ రూపపు బొమ్మని ఆయన ముందు పెట్టుకొని దాన్ని ధారణ చేశాడు. ఆ తర్వాత ఆ రూపం మీద ధ్యానం చేశాడు. గుర్తుందండి ధ్రువుడు ఎలా చేశాడు? నారదుడు చెప్పినట్లు విష్ణు యొక్క రూపాన్ని చెప్పాడు నారదుడు. ఆ రూపంని ప్రతిష్ఠించు అని చెప్పారు. ఆ రూపాన్ని ప్రతిష్ఠించి ఆ రూపానికి పూజ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఆ రూపాన్ని ధ్యానించమని చెప్పారు ధ్రువుడికి నారదుడు. సో ఆ విధంగా ఆయన చేశారు. అంటే మనం ఏ ధ్యాన లక్ష్యాన్ని పెట్టుకొని దేన్ని ధారణ చేస్తామో దాన్ని బట్టి సిద్ధులు వస్తాయి మనకి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేనైతే కొన్ని సిద్ధులు చెప్పాను. ఒక్కొక్క సిద్ధి ఒక్కొక్క రకమైనటువంటి ధారణ చేసి ధ్యానం చేస్తే మనకు ఒక్కొక్క సిద్ధి లభిస్తుంది. ఏ ధ్యానం ద్వారా అంటే ఏమి ధారణ చేసి ధ్యానం చేస్తావో దాన్ని బట్టి ఏమి సిద్ధి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను విను అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం శిరీష మాతాజీ. భూత సూక్ష్మాత్మనీమయీ తన్మాత్రం ధారయేన్మనః. భూత సూక్ష్మాత్మనీమయీ తన్మాత్రం ధారయేన్మనః. అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మయి మమ. అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ. సూక్ష్మతత్వములందు
వ్యాపకమై యున్నట్టి నా పరమాణు రూపమునందే చిత్తమును సమాహితమునర్చి నన్ను అర్చించువాడు అణిమా సిద్ధిని బడియును. భాష్యము. సూక్ష్మాతి సూక్ష్మమైన దాని కన్నను సూక్ష్మముగానైనా ఆ విధముగా దేనియందైనా ప్రవేశించగలిగేడి యోగశక్తిని అణిమ అని పదము సూచించును. దేవదేవుడు అణువుల యందు పరమాణువుల యందు నిలిచి ఉన్నాడు. అతని అట్టి సూక్ష్మ రూపము నందు మనస్సును చక్కగా సమాహితమనర్చిన వాడు అణిమా సిద్ధిని పడేయగలడు. అట్టి సిద్ధిచే మనుజుడు రాయి వంటి అతి ఘన పదార్థమునందును ప్రవేశించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువులో కూడా ప్రవేశించగలను అని చెప్పారు భగవద్గీతలో. చెప్పారా? నేను సూక్ష్మాతి సూక్ష్మమైన దానిలో కూడా ఉండగలను అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దానిలో ఉన్నటువంటి సూక్ష్మం ఇంకేదైతే ఉందో అంటే అంతకంటే చిన్నగా ఏదైతే ఉందో అది కూడా భగవంతుడే. ఆ రూపాన్ని కూడా ధ్యానం చేయగలిగినటువంటి వాళ్ళు అణిమా సిద్ధిని పొందుతారు. ఓకే, అణిమా సిద్ధి అంటే మనం కూడా సూక్ష్మంగా అయిపోవడం. అంటే భగవంతుడి యొక్క సూక్ష్మ రూపాన్ని ధ్యానం చేస్తే మనకి అణిమా సిద్ధి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. మహత్తత్వాత్మని మయి యథా సంస్థం మనోదద మహాతత్వాత్మని మయి యదా సంస్థం మనోదదత్ మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్. మహిమానమవాప్నోతి భూతానం చ పృథక్ పృథక్. మహత్తత్వం యొక్క ప్రత్యేక రూపంలో మనసును సంలగ్నమునర్చి ఆ విధంగా విశ్వాత్మునిగా నన్ను ధ్యానించేవాడు మహిమా సిద్ధిని వాడేను. ఇంకను మనసును ఆకాశము వాయువు అగ్ని మున్నగు తత్వం నందు లగ్నమునొచ్చుట ద్వారా అతడు ఆయా తత్వముల ఘనతను పొందగలడు. భాష్యము. భగవానుడు గుణరీత్యా తన సృష్టికి అభిన్నుడనియు ఆ విధంగా యోగి సమస్త సృష్టిని ఆ దేవదేవుని బాహ్యశక్తి ప్రకటముగా ధ్యానింపవని వచ్చుననియు వివరించే అసంఖ్యాకమగు శ్లోకములు వేద వాంగ్మయంలో ఉన్నవి. సృష్టి భగవంతునికి అభిన్నం అనేది అనుభూతిలో నెలకొనినంతటి యోగి మహిమా సిద్ధిని పొందును. ప్రతి తత్వం నందు భగవానుని సన్నిధిని అనుభూతి పొనర్చుకునొచ్చు. అతడు ఆ తత్వం యొక్క ఘనతను కూడా పొందగలడు. ఆయనను విశుద్ధ భక్తులు అటువంటి సిద్ధుల యందు అభిరుచిని కలిగి ఉండరు. అట్టి సిద్ధులను అనంత పరిణామంలో ప్రదర్శించే దేవదేవునికి వారు అసంపూర్ణ శరణాగతులై ఉండటయే దానికి కారణము. భగవంతుడి చే సర్వదా రక్షితులైన వారు తమ విలువైన సమయమును కాపాడుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు నామకీర్తనం చేయుచుందురు. ఆ విధంగా తమకు ఇతరులకు వారు విశుద్ధ భగవత్ప్రేమయనుడి పరమసిద్ధిని పడేచుందురు. దాని ద్వారా మనుషుడు సమస్త భౌతిక సృష్టికి అతీతముగా వైకుంఠ లోకముల వరకు తన అస్తిత్వమును విస్తరించుకునగలడు. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, మహతత్వం యొక్క ప్రత్యేక రూపంలో మనసును సంలగ్నమునర్చి అంటే దేని మీద ధ్యానం చేయాలండి? ప్రకృతి మీద చెప్పండి. మహతత్వం యొక్క ప్రత్యేక రూపంలో మనసును సంలగ్నమునర్చి ఆ విధంగా విశ్వాత్మునిగా నన్ను ధ్యానించువాడు మహిమా సిద్ధిని వడయును. ప్రకృతి త్రిగుణాలు కలిస్తే మహత్తత్వం వస్తుంది ప్రభు. త్రిగుణాలు కలిసి విశ్వరూప ధ్యానం. భగవంతుణ్ణి విశ్వాత్మునిగా భావించి విశ్వరూపం మీద. మహతత్వం అంటే ఏంటండి? విశ్వరూపమే కాదా? మహతత్వం అంటే విశ్వరూపం అని కాదా? సమస్త భౌతిక విశ్వం మహతత్వం కాదా? అంటే త్రిగుణాలు కలిస్తే మహత్తత్వంగా ప్రభు. ప్రధానంలో అవునండి, మరి భౌతిక విశ్వంలో త్రిగుణాలు లేవా? అవును ప్రభు. నేను అదే మహతత్వం యొక్క విశ్వాత్ముడు అంటే ఈ భౌతిక రూపం యొక్క ఆత్మ ఎవరు? భగవంతుడు. భౌతిక విశ్వం యొక్క ఆత్మ ఎవరు అంటే భగవానుడు భగవంతుడు, పరమాత్మ. పరమాత్మ. అంటే ఈ భౌతిక విశ్వరూపాన్ని కనుక ఎవరైనా ధ్యానం చేస్తే వాళ్ళకి మహిమా సిద్ధి వస్తుంది. ఓకే, మహిమా సిద్ధి అంటే అంతకంటే పెద్దగా అయిపోగలడు కదా. సో మనకి ఘనమైన దానికంటే ఘనంగా మారడం అనేటువంటిది మహిమా సిద్ధి. అంతేకాదు ఈ మహతత్వంలో ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయి చూసారా? ఈ పంచభూతాలకి ఏవైతే తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలకు సంబంధించినటువంటి
ఘనత కూడా మనకి వస్తుంది. ఏం చేస్తారండి ఈ సిద్ధితోటి? ఈ సిద్ధితోటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అంతేనా? అంతకంటే ఏం చేస్తారండి? ఆ? నేను మీకంటే పెద్దవాడిని అయిపోయి మీకంటే శక్తివంతుడిని అయితే ఏం చేయగలను? మీరు నన్ను ఏం చేయలేరు. మీరు అదే విశ్వంలోనే అందరికంటే కూడా నేనే పెద్దవాడిని అయిపోయాను, విశ్వంలో ఎవరు నన్ను ఏం చేయలేరు. అంటే విశ్వంలో ఉన్నటువంటి అతిపెద్ద శక్తిని, అతిపెద్ద వస్తువు నుంచి కూడా తను తాను రక్షించుకోగలిగేటువంటి ఒక సిద్ధిది. అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరైనా శక్తివంతులు కావాలా, లేదు అంటే ఎవరైనా శక్తివంతుల్ని మీకు ప్రొటెక్షన్గా పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఈజీ అండి? మనల్ని మనం చేసుకోవడం. ఎవరినైనా ప్రొటెక్షన్ పెట్టుకోవటమే easy. ఎవరినైనా ప్రొటెక్షన్ పెట్టుకోవడం ఈజీ. మనం ఏ కష్టం పడవసరలా. ఓకే. ఈ విషయంలో అతి బలవంతుడు బాడీ గార్డ్స్ ఉంటారు చూసారా, మినిస్టర్స్కి, సెలబ్రిటీస్కి, వాళ్ళందరికీ బాడీ గార్డ్స్ ఉంటారు చూసారా. వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు కష్టపడతారు, వ్యాయామం చేస్తారు, వాళ్ళు వాళ్ళ శక్తిని పెంచుకుంటారు. కానీ వాళ్ళు పెంచుకున్న శక్తి ఎవరి కోసం? ఆ సెలబ్రిటీని రక్షించడం కోసం. ఈ సెలబ్రిటీ తెలియగలదా, లేకపోతే వాడు తెలియగలవాడా? సెలబ్రిటీ తెలియగలవాడు. ఎందుకంటే వాళ్ళే తెలియగలవాళ్ళు ప్రభుజీ. అన్ని రకాలుగా రక్షిస్తారు కదా వాళ్ళు. రక్షిస్తారు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం కాదు, వాళ్ళు సెలబ్రిటీని రక్షించడం కోసం వాళ్ళు పెంచుకుంటారు శక్తి. అదే ఓకే. సో ఒక భక్తుడు భగవంతుణ్ణే రక్షకుడుగా పెట్టుకుంటాడు. ఇంకా ఆయనకి ఘనమైన దానికంటే ఘనమైన అవసరం ఏంటి? ఒకవేళ మనము భగవంతుణ్ణే రక్షణగా పెట్టుకుంటే మనకి మహిమా సిద్ధి అవసరం లేదు. ఇంకొకటి, మహిమా సిద్ధి పొందినటువంటి వాడు ఎంతగా విస్తరించగలడంటే ఈ భౌతిక విశ్వం అంతా విస్తరించగలుగుతాడు. ఎందుకంటే ఆయన ధ్యానం ఎంతవరకు, ఆయన ధ్యాన పరిధి ఏంటి అంటే భౌతిక విశ్వం అంతా. విశ్వరూపాన్నే కదా ఆయన ధ్యానం చేసేది. విశ్వరూపం కంటే పెద్దగా మారగలుగుతాడా? విశ్వరూపాన్ని ధ్యానం చేసినటువంటి వ్యక్తి మహిమా సిద్ధి ద్వారా విశ్వరూపం కంటే పెద్దగా అవ్వగలుగుతాడా? మహా అయితే విశ్వం అంత అవుతాడు. ఈ భౌతిక విశ్వం ఎంత ఉందో అంత పెద్దగా అవుతాడు, అంతకంటే పెద్దగా అవడం. ఓకే. కానీ ఒక భక్తుడు తన మహిమలని ఈ లోకంలోనే కాదు వైకుంఠ లోకం వరకు తీసుకెళ్ళగలుగుతాడు. ఒక మహిమా సిద్ధి పొందినటువంటి వ్యక్తి కంటే భగవంతుణ్ణే రక్షణగా, అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినటువంటి వ్యక్తి, హరే కృష్ణ మహామంత్రాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తికి భగవంతుడే తోడుంటాడు, భగవంతుడే రక్షణ ఉంటాడు. భగవంతుడి రక్షణ ఉన్నటువంటి వ్యక్తిని ఈ మహిమా సిద్ధి పొంది విశ్వమంత వ్యక్తి అయినా కానీ ఏమైనా చేయగలుగుతాడా? ఏం చేయలేరు, భగవంతుడి యొక్క సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేరు. కాబట్టి ఈయన మహిమ వైకుంఠం వరకు ఉంటే ఆయన మహిమ ఓన్లీ భౌతిక విశ్వం వరకు ఉన్నట్లు. ఓకే. అది అందుకనే మనకి భక్తుడి యొక్క గొప్పతనాన్ని మహిమా సిద్ధి పొందినటువంటి వ్యక్తి కంటే ఎంత గొప్ప అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. పరమాణుమయే చిత్తం భూతానాం మైరంజయన్. కృష్ణ ప్రభుజీ. పరమాణుమయే చిత్తం భూతానాం మైరంజయన్. కాల సూక్ష్మార్థతాం యోగి లఘిమానమవాప్నుయాత్. కాల్వ సూక్ష్మార్థం యోగి లఘిమానమవాప్నుయాత్. హరే కృష్ణ. నేను సమస్తము నందున్నాను కనుక నేనే భౌతిక తత్వముల సారంపై ఉన్నాను. సారమునై ఉన్నాను. ఈ రూపములో నా ఎడ చిత్తమును అనురక్తము చేయుట ద్వారా యోగి లఘిమా సిద్ధిని పొందగలడు. దాని చేత సూక్ష్మము కాలమును అనుభూతమనర్చుకొనును. హరే కృష్ణ. జయ ప్రభుపాద్ వారి భాష. కాలము భౌతిక జగత్తును నడిపడి దివ్య భగవద్రూపమని శ్రీమద్ భాగవతం విస్తారముగా వివరించినది. 5 స్థూలతత్వములు పరమాణుమయములు కనుక పరమాణువుల కాలగతుల యొక్క సూక్ష్మతత్వము లేదా ప్రకటము అయ్యున్నవి. కాలము కన్నను సూక్ష్మమైన వాడు సాక్షాత్తుగా భగవంతుడే. అతడు కాలరూపమున తన శక్తిని విస్తరించి ఉన్నాడు. ఈ విషయములన్నింటినీ చక్కగా నెరిగిన వాడే యోగి లఘిమా సిద్ధిని, అంటే అత్యంత తేలికైన దానిని కన్నను తను తేలికగా చేసుకున్న శక్తిని పడయును. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకా పిలిచినాడు పలకడం లేదు.
లఘిమా సిద్ధిని పొందినటువంటి వ్యక్తి ఎలా ధ్యానం చేస్తే పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు సమస్తమునందు ఉన్నారు. సమస్తమునందు ఉన్నటువంటి భగవానుడు భౌతిక తత్వాల యొక్క సారమై ఉన్నాడు. అంటే ఏ భౌతిక తత్వానికైనా సరే చైతన్యం ఉంది అని అంటే ఆ భౌతిక తత్వంలో ఉన్నటువంటి పరమాత్మ, ఓకే, భగవంతుడు విస్తరించి ఉన్నారు కాబట్టి అలాంటి పరమాత్మ రూపాన్ని ధ్యానం చేసినటువంటి వాళ్ళు, అంటే కాల రూపాన్ని ఏది ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి అంటే కాలము కనును సూక్ష్మమైన వాడు సాక్షాత్తుగా భగవానుడే. అతడు కాలరూపంలో తన శక్తిని విస్తరించి ఉన్నాడు. ఈ విషయములనన్నింటినీ చక్కగా ఎరిగిన వాడే యోగి లఘిమా సిద్ధిని బడయును. అంటే అత్యంత తేలికైన దానికంటే తేలిగ్గా అవ్వగలిగినటువంటి సిద్ధిని పొందాలి అని అంటే భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలో సూక్ష్మమైన పరమాణు రూపంలో కూడా ఎలా విస్తరించి ఉన్నారు, మొత్తంలో ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ధ్యానం చేస్తే కనుక లఘిమా సిద్ధి వస్తుంది. నెక్స్ట్ 13వ శ్లోకం. ప్రమీల మాతాజీ. ధారయన్మయ్య హంతత్వే మనోవైకారికే కిలం ధారయన్మయ్య హంతత్వే మనోవైకారికేఖిలం సర్వేంద్రియాణం ఆత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనా. సర్వేంద్రియాణం ఆత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనః. సత్వగుణము నుండి పుట్టిన అహంకార తత్వములో నున్న నా యందు మనస్సును పూర్తిగా స్థిరపరిచిన వాడే యోగి ప్రాప్తి సిద్ధిని పొందును. దానిచే అతడు సకల జీవుల ఇంద్రియములకు యజమాని యొగును. మనస్సు నా యందు లగ్నమైన కారణమున అతడు అట్టి సిద్ధిని పొందగలడు. భాష్యము. ప్రతి యోగ సిద్ధిని బడయుటకు యోగి తన చిత్తమును దేవదేవుని పైననే లగ్నమనర్చవలసి వచ్చుట అత్యంత ప్రధానమైన విషయము. భగవంతుని యందు మనసును సమాహితము కావింపక అట్టి సిద్ధులకై యత్నించడి వారు ప్రతి యోగ స్థితి యొక్క స్థూలము అల్పమునైన ప్రతిబింబమునే పొందెదరని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. భగవంతుని ఎరుగని వారు వాస్తవమునకు తమ చిత్తములను విశ్వకలాపములతో మేళవింపజాలరు. అందువలన వారు తమ యోగ వైభవములను విశ్వస్థాయి వరకు తీసుకొని రాజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. దండోతి ప్రణాం. ఎవరైతే సత్వగుణం నుండి పుట్టినటువంటి అహంకారంతో, అంటే ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క అహంకారం ఉంటుంది కదండి, ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క అహంకారం ఉంటుంది. సత్వగుణం నుంచి పుట్టినటువంటి అహంకార తత్వంతో గనక ఒకవేళ మనసును పూర్తిగా సంలగ్నం చేసినట్లయితే యోగ ప్రాప్తి సిద్ధిని పొందగలుగుతారు. మీరు చూస్తే మనం ఏ సిద్ధిని పొందాలన్నా ఆ భగవంతుడి యొక్క రూపాన్నే ధ్యానం చేయాలి. కాకపోతే ఆ భగవంతుడికి వివిధ లక్షణాలు, వివిధ గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క గుణం మీద గనక మనం, ఒక్కొక్క లక్షణం మీద గనక మనము ధ్యానం చేస్తే ఆ లక్షణానికి సంబంధించినటువంటి సిద్ధి మనకి వస్తుంది. ఓకే, అంటే భగవంతుడి యొక్క ఏ లక్షణం మీద ధ్యానం చేస్తాము అనేటువంటి దాని మీద మనకి ఆ సిద్ధి వస్తుంది. కానీ మనం ఏం చేస్తామండి, భక్తుడు భగవంతుడి యొక్క ఏదో ఒక లక్షణం మీద ధ్యానం చేస్తాం, పూర్ణ భగవానుడి మీద మనం ధ్యానం చేస్తాం. అంటే మనకు అన్ని సిద్ధులు రావాలిగా. అవునా కదా? వచ్చే ఉంటాయి ప్రభుజీ. వచ్చే భక్తి యోగంలో ఉన్నాక అసలు అవన్నీ ఆటోమేటిక్ బోనస్ గా ప్రభుజీ. మనం పూర్ణ భగవానుడి మీద చేస్తాం. వాళ్ళు ఏదో కాలు మీదనో, చెయ్యి మీదనో, కన్ను మీదనో, ముక్కు మీదనో చేస్తారు వాళ్ళు. మనం పూర్ణ భగవానుడి భగవంతుడి యొక్క పూర్ణ శక్తి మీద మనం చేయాలా, లేకపోతే ఏదో పాక్షికమైనటువంటి శక్తి మీద చేయాలా? ఈ సిద్ధులు పొందేటువంటి వాళ్ళందరూ ఏదో పాక్షికమైనటువంటి శక్తుల మీద వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చేటువంటిది ప్రాప్తి సిద్ధి. ప్రాప్తి సిద్ధి పొందాలంటే సత్వగుణయుతమైనటువంటి అహంకారం మీద వాళ్ళు ధ్యానం చేస్తే వస్తుంది. ఓకే, ఇక్కడ ఆపుదాం మొదటి. ఇంకా మిగిలిన సిద్ధులు ఎలా పొందుతారు అనేటువంటిది రేపు చూద్దాం. 13వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం. 14 నుంచి మనం రేపు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ.